అబ్బా! ఈరోజు నాకేం తినాలనిపించట్లేదు. ఏదన్నా కారంగా ఉంటే బావుండు అనిపిస్తది కదా! ఎప్పుడైనా ఒకసారి. అలా అనిపించినప్పుడు చాలా ఈజీగా అయిపోయే కోడిగుడ్డు ఎలబాయ కారం చేయబోతున్నా అనమాట నా స్టైల్‌లో. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా 4 కోడిగుడ్లు తీసుకొని వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ ఇంకా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ ఎయడం వల్ల గుడ్లనేవి పగలకుండా ఉంటాయి. గుడ్డులు బాయిల్ అయ్యే లోపలైతే మనం ఎల్లిపాయ కారానికి రెడీ చేసుకుందాం రండి. టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్‌లయితే సాల్ట్, ఇంకా ఒక చిటికెడు పసుపేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ కారం ఏసుకొని బాగా దంచుకోవాలి. 10-12 వరకు ఎల్లుల్లి రెబ్బలు కూడా బాగా దంచుకోవాలండి. ఇక ఇలా దంచుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్‌లో. 2 పెద్ద నిమ్మకాయ సైజ్ ఆనియన్స్ అయితే సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. పాన్ పొయ్యి మీద పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గనివ్వాలి. కొంచెం మూత పెట్టి కొంచెం కరివేపాకు కూడా ఏసుకోండి చాలా బావుంటది. ఆనియన్స్, కరివేపాకు బాగా వేగిన తర్వాత అయితే గనక ముందుగా మనం దంచి పెట్టుకున్న ఎల్లిపాయ కారం అయితే దీనిలోకి వేసుకోవాలి. అలా బాగా కలుపుకొని బాయిల్ అయిన ఎగ్స్ అయితే ఇలా కట్ చేసుకొని ఇలా ఏసుకోవడమే అండి. నిజం చెప్తున్నా చాలా చాలా బావుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటా. బై బై. థాంక్ యూ అండి.